సరే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. లూకా వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 67వ వచనం నుంచి 80వ వచనం 79వ వచనం వరకు చదువుకుందాం. కొత్త నిబంధనలో పేజీ సంఖ్య 50. జాగ్రత్తగా చదివేటప్పుడు జాగ్రత్తగా చూడండి, వినండి. 1వ అధ్యాయం 67వ వచనం. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించేది, ప్రభువైన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశారు. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశారు. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించారు. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుచుకో. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణాఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. మత్తయి వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచు ఉండెను. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుకుందాం. 11 నుంచి 17వ వచనం. వెంటనే ఆయన నాయునను ఒక ఊరికి వెలుచుటగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెలుచుండేది. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండేది. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచి, ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించారు. అందరూ భయాక్రాంతులై
మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి. చాలు, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, వాక్య భాగాన్ని దీవించమని, సమయానికి నైనా పూర్తి చేయటానికి కృప దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసుకుని ధ్యానం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనం పెద్దగా చదివినా నేను తక్కువగా మీకు వాక్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి అధ్యాయంలో జకరియా ప్రవచించిన ప్రవచనం, అంటే ముందుగానే ప్రభు ఇంకా పుట్టక మునిపే జకరియా పరిశుద్ధాత్మతో నిండిన వాడై ప్రవచించడం మనం చూస్తున్నాం. రక్షణ ఎందుకు అనేది ఆయన చెప్తున్నాడు. చూడండి, ఎందుకు అని అంటే 75వ వచనంలో, మొదటి అధ్యాయము 75వ వచనంలో కింద మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి, కనబడిందా? మొదటి అధ్యాయం. శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను. అనుగ్రహించుటకును ఈ రక్షణ దేని కొరకంట? శత్రువులు, పాపము మరణము అన్న శత్రువు నుంచి మనము విడిపింపబడి జీవిత కాలం అంతా కూడా ఆయనను సేవించడానికి ఈ రక్షణ మనకు కలగజేసెను అని జకరియా ముందుగానే ప్రవచిస్తూ ఉన్నాడు. తర్వాత 6 నెలలకు ప్రభువు పుట్టిన తర్వాత అక్కడ ఏం చెప్పబడుతుందంటే, గొల్లలు ఎక్కడ ఉన్నారంటే, గొల్లలు వాళ్ళు పొలంలో ఉన్నారు గొర్రెలను కాచుకుంటూ. బైబిల్ గ్రంథంలో గొర్రెల కాపర్లు గొర్రెలను కాచుకునేవారంటే చాలా అసహ్యం వాళ్ళు. ఎందుకురా అంటే, వాళ్లకు దేవుని గుడికి పోవడము, పూజ చేయడము, తర్వాత శుభ్రంగా ఉండటము వాళ్ళ జీవితంలో ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడెక్కడ ఉంటారు? వాళ్ళ జీవితం అంతా గొర్రెలే. వాళ్ళకు దేవుడు, పవిత్రత ఇవేవి తెల్లండి. వాళ్ళు గొర్రెల కాపర్లే పొలాల్లో ఉంటారు. అయితే వాళ్ళకు శుభ్రము, పవిత్రత, భారము ఏమి లేకపోయినా హృదయంలో ఒక భారం ఉంటుందండి. ఏం భారం ఉంటుందంటే, మనం ఇదే బ్రతుకే ఎంతకాలం, మనం దేవుడు మనల్ని క్షమిస్తాడా అన్న ఆలోచన వాళ్ళు కలిగి ఉంటారండి. వాళ్ళు ఆలోచన వచ్చి వాళ్ళు గుడికి వచ్చేకి లేదు. ఎందుకు? గొర్రెలు అడవిలో ఉంటాయి. వాళ్ళు గొర్రెలను విడిచిపెట్టి ఎక్కడికి రాలేరండి. వారు గొర్రెలు విడిచిపెట్టి ఎక్కడికి రాలేదు. కొంతమంది అనుకుంటుంటారు, ఫస్ట్ మా గొర్రెలలోనే పుట్టినాడు, మేమే ఇడిచిపెట్టినాం. ఇది తప్పండి. గొర్రెల కాపర్లు రక్షణకు గుర్తు, రక్షణకు సాదృశ్యంగా అక్కడ చెప్పబడతాం. వాళ్ళు పొలాల్లోనే ఉంటారు. అటువంటి వారికి దూత ప్రత్యక్షమైనప్పుడు వారు భయపడ్డారు. అప్పుడు దూత ఏమంటున్నాడంటే, భయపడుకుడి, ప్రజలందరికీ కలగబోయే అంటే ఇది ఎట్లా? ప్రజలందరికీ కలగబోయే అంటే జాతి, మతము, కులము భేదం లేకోకుండా అందరికీ కలిగేది. కలిగిన దాన్ని నువ్వు అంగీకరించాలి. కాబట్టి ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన, ఏం సంతోషము? మనము ఎంత అల్పులమైపోయినామంటే, బట్టలు కొనుక్కొని, ఇంటికి సున్నం కొట్టుకొని, పిండి వంటలు చేసుకొని సంతోషించాలనుకుంటున్నాం. మనం ఎందుకు అట్లా సంతోషించాలనుకుంటున్నాం? మనకు మహా సంతోషం అంటే ఏంటో తెలియదు కాబట్టి. ఇప్పుడు మనమంతా పండగలు, పలారాలు అవన్నీ చేసుకుంటాం. పక్కన హిందువులు ఎవరైనా ఉంటారు, వాళ్ళు ఏం చేసుకుంటారు? పక్కన వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా చేసుకుందామని అనుకుంటుంటారు. సేమ్ అదే రీతిగానే మనకు మహా సంతోషం గురించి తెలియదు కాబట్టి ఈ పండుగలను, ఇటువంటి పండగ వాతావరణాన్ని ప్రభు ఏమంటున్నాడంటే, ఇదే వాతావరణాన్ని ప్రతిరోజు కలిగి ఉండమంటున్నాడు.
ఇదే వాతావరణాన్ని ఆయన కొత్త బట్టలు కుట్టించుకోవడానికి, పరిశుభ్రంగా ఉండడానికి, పిండి వంటలు తినడానికి ఆయన విరోధి కాదు. ఆయన అందుకనే జీవితకాలం అంతా నిర్భయంగా ఆయనను సేవించడానికి. ఎట్లా? ఇటువంటి సంతోషంలో అందుకనే ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాడు. ఎందుకు వారికి తెలియజేస్తున్నాడు? వాళ్ళు కూడా ఇటువంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడే సార్ అని చెప్తా ఉన్నాడు తన సాక్ష్యంలో. ఏమని చెప్తా ఉన్నాడు? మరి ఏం తెలియకోకుండా ఇట్లా ఇట్లా కొన్నిసార్లు అనుమానాలు. వాళ్ళు కూడా మనం కూడా అటువంటి స్థితిలోనే ఉన్నాం. దూత వారితో మొట్టమొదట వారితోనే మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో ప్రజలందరికీ, మీకే కాదు ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు తెలియజేస్తున్నాను. చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు జన్మించినాడు కాదు, పుట్టడానికి. జాగ్రత్తగా వినండి. జన్మించడానికి తేడా ఏంటి? పుట్టడానికి జన్మించడానికి తేడా ఏంటంటే, పుట్టడానికి జన్మించడానికి తండ్రి అవసరం. పుట్టడానికి చుక్క పుట్టింది. ఎట్లా పుట్టింది? చుక్క జన్మించింది అనలే. చుక్క అంటే అర్థమేమి? ఏ ఆధారం లేకోకుండా పుట్టడం. మన ప్రభువు పుట్టాడు, ఆయన జన్మించలేదని. కన్యక గర్భంలో జన్మించినాడు. ఎందుకు జన్మించినాడు కన్యక గర్భంలో? ఆయన మనలాగా పుట్టి ఉంటే ఆయన కూడా పాపే. అందుకనే ఆయన పరిశుద్ధుడుగా, పురుషుడు లేకుండా కన్యక గర్భంలో స్త్రీ సంతానముగా పుట్టి మనందరి పాపముల కొరకు ఆయన పరిహారం కలగజేయాల. కాబట్టే ఆయన స్త్రీకి ఆయన పుట్టడం జరుగుతాఉంది. కనుక ప్రభునందు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీ కానవాలు. దేని కానవాలు? రక్షకుడు అన్నదానికి ఆనవాలు. జాగ్రత్తగా గమనించండి. అది మీరు పెట్టుకుంటే బాగుంటది. దేని కానవాలు? ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే దేని కానవాలు? రక్షకుడు, తర్వాత క్రీస్తు అనడానికి ఆనవాలు. క్రీస్తు అనడానికి ఆనవాలు. ఆయన భూమి మీద నివాసం చేసేటప్పుడు, మీరు కొంచెం లేట్ అయినా జాగ్రత్తగా వినండి. భూమి మీద నివాసం చేసేటప్పుడు ఆయన ఎవరు క్రీస్తు అనలేదు. ఎవరన్నా అన్నారా? ఏమనేవాళ్ళు ఆయనను? యేసు అనేటువంటి వాడు. మరి ఎప్పుడు క్రీస్తుగా ఆయన పిలువబడ్డాడు? క్రీస్తు అంటే అర్థం ఏంటి అంటే అభిషక్తుడు. క్రీస్తు అంటే అర్థమేమి? పరలోక నివాసి, పరలోక నివాసి. అందుకని ఇక్కడ దూత ఏం చెప్తున్నాడంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అది ఏ పేరు? ఆయన పేరు. అది మనం పెట్టిన పేరేమి? యేసు. ఆయన పేరును చెప్తున్నాడు. క్రీస్తు మీ కొరకు అంటే పరలోకంలో ఉండేవాడు ఎవరి కొరకు పుట్టాడు? మన కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీ కానవాలు. దేని కానవాలు? ఆ క్రీస్తు అనడానికి ఆనవాలు. క్రీస్తు అనడానికి ఆనవాలు. ఆనవాలు ఏంటి? యేసు అనడానికి ఆనవాలు కాదు. క్రీస్తు అనడానికి ఆనవాలు ఏంటి? ఒక శిశువు, జాగ్రత్తగా వినండి, పొత్తి గుడులతో చదువు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పారు. బాగా చదవండి. ఒక తొట్టిలో పొత్తి గుడ్డల చేత చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండట మీరు చూచెదరు. పరుండబెట్టి ఉండుటనా పండుకొని ఉండుటనా? పండుకొని ఉండ. దీనికి అర్థమేమి? అతనికై అవునా కదా? ఒక శిశువు పొత్తి గుడులతో, మాటలు ఎంత యాక్యురేట్ గా ఉంటాయి చూడండి. ఒక శిశువు పొత్తి గుడులతో చుట్టబడి ఒక తొట్టిలో యాక్చువల్ ఏం రాయాలా? పరుండ పెట్టి ఉండుట. మన పిల్లల్ని ఏం చేస్తాం? పడుకోబెడతాం. ఇక్కడ పండుకొని ఉండుట అంటే ఆయన ఎందుకొరకు పండుకొని ఉన్నాడు? ఆనవాలు. ఆనవాలు కొరకు. ఏం ఆనవాలు? ఈయన క్రీస్తు అనడానికి ఆనవాలు.
ఇంకా ఆయన పుట్టాడు, ఇంకా ఎప్పుడు క్రీస్తుగా మార్చబడ్డాడు ఆయన, ఎప్పుడు క్రీస్తుగా పిలువబడ్డాడంటే చూడండి ఒక మాట, కొంచెం లేట్ అయినా రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 'యేసుక్రీస్తు శరీరమును బట్టి అనే మాట చూడండి. ఎన్నోలైనది 1 2 3 4 5 6 చదువు. ఆత్మను బట్టి దేవుని కుమారుడు. అదే యేసుక్రీస్తు దేని బట్టి? శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో కనపడిందా సార్? అందుకే లైన్లు చెప్పండి పై నుంచి 1 2 3 4 అని కనపడిందా మీకు? ఫస్ట్ నుంచి 1వ అధ్యాయం మొదటి నుంచి ఎంచండి. 11వ లైన్ 11వ లైన్ 1 2 3 4 5 6 7 8 9 10 11వ లైన్ చదువుతుంది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడును. ఎప్పుడైనా క్రీస్తుగా మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత, అవునా, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దానికి ఇదే మీకు అనవాలి. ఇంకా దూత ఏం చెప్తున్నాడంటే ఆయన పుట్టిన రోజే మరణాన్ని పునరుద్ధరణాన్ని కలిసి చెప్తూ ఉన్నాడు. ఏమని? ఈయన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడులతో చుట్టబడి, మనం అందరం మీరందరూ పిల్లలు కన్నారు, ఆ పిల్లలు పుట్టినప్పుడు పొత్తిగుడులతో ఎందుకు చుడతారు? ఎందుకు చుడతారు చెప్పాలా? వెచ్చగా ఉండడానికి, ఇంకా మెత్తగా ఉండడానికి, బిడ్డకు పుచ్చుకుంటాయి కదా, గట్టిగా మెత్తగా ఉండడానికి, దూది పింజలాగా ఉంటారు కదా పిల్లలు. అయితే ఇక్కడ పశువుల తొట్టిలో పెట్టడానికి ఎట్లా చుట్టాలా? పశువుల తొట్టిలో ఏముంటాయి? ముళ్ళులు, పురుగులు. అప్పుడేమన్నా కరెక్ట్ ఏమన్నా ఉందా? ఆ పశువుల తొట్టిలో పడుకోవడానికి ఎంత జాగ్రత్తగా చుట్టాలండి. ఎక్కడెక్కడ చుట్టింటారు? ఎక్కడెక్కడ చుట్టింటారు? ఎక్కడ గ్యాప్ పెట్టింటారు? అంతేనా కదా? అంతేనా కదా? అంతేనండి గ్యాప్. అట్లా ఎవరు చుడతారు? పండుకొని ఉండుట. ఆ గొర్రెల కాపర్లు త్వరగా వచ్చినారండి. వచ్చి చూసి గొర్రెల కాపరుకు దూత అడ్రస్ చెప్పలే, ఫలానా సందులో మీరు వెళ్ళి అడ్రస్ చెప్పలే, వీరు కనుక్కోవాలా. ఈరోజు రక్షింపబడిన వారికి మనమే, ఆయనే వెతికి మనల్ని రక్షించుకున్నాడు. అర్థమవుతుందా అండి? కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనిద్దాం. వాళ్ళు ఆ గొల్లలు వచ్చి చూసినారు. ఎవరిని చూడతారు అట్లా? అరే చనిపోయినాడు బిడ్డ. వాళ్ళు ఎందుకు త్వరగా వచ్చినారంటే కొంచెం ఆలస్యం చేసినారు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది? ఎత్తుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది వాళ్ళకు? అందుకనే మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ఆలస్యం చేయకూడదు. ఏ కార్యాలు కూడా మనము మందిరానికి రావడం ఆలస్యం చేయకూడదు. మనం మందిరానికి ఆలస్యం చేస్తాం కానీ దేనికి తొందరపడతా అంటాం? పోయేదానికి. అప్పుడు అందరు టైం చూస్తుంటారు, కానీ మందిరానికి రావడానికి వాళ్ళు ఆ విధంగా టైం చూసుకోరు. దేనికి టైం చూసుకుంటారు? పోయేదాన్ని. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి ఆలస్యం చేయకూడదండి. త్వరగా వాళ్ళు వచ్చినారు. వచ్చి చూసినప్పటికీ వాళ్ళు ఆ యొక్క ఆనవాళ్ళను చూడగలిగినారండి. ఏం ఆనవాళ్ళు? వాళ్ళు ఎన్ని ఇళ్ళు తిరిగినారు అట్లా అడ్రస్, అవునా కదా? ఎవరింట్లో కానిపోయింటే వాళ్ళ ఇంట్లో పోయింటారు కదా. ఏమ్మా ఆనవాళ్ళు, చలో ఇక్కడ కాదు. దాన్నే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే క్యారల్స్ అని తిరుగుతున్నారు. రాత్రి క్రిస్మస్ రాత్రి తిరుగుతారే, దాన్ని క్యారల్స్ గా. అట్లా తిరగడం వలన ప్రయోజనం లేదండి. అట్లా తిరగడం వలన ప్రయోజనం. మీకు అనుమానం రావచ్చు, ఏం మా వాళ్ళు తిరగరే ఇంట్లో అని. అట్లా తిరగడం వలన మత సాంప్రదాయాలు కలిగించిన వాళ్ళం అవుతాం, కానీ
ఆత్మీయంగా మనం జీవించిన వారం ఉంటాం. కాబట్టి వాళ్ళు త్వరగా వచ్చి శిశువును కనుగొని వాళ్ళు ఏం చేశారంటే, అరే బిడ్డ చనిపోయినాడే అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టిన రోజుననే ఏం చూపిస్తున్నాడు? ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని. అరే బ్రతికున్నాడు, మనం చనిపోయినాడు అనుకున్నాం, ఆయన బ్రతికున్నాడు. ఓ ఈయన క్రీస్తు. క్రీస్తు అంటే ఎవరు? మన కొరకు చనిపోయి తిరిగి లేచిన వాడే క్రీస్తు. వాళ్ళు ఎవరిని కనుగొన్నారు? గొలలో వాళ్ళకి చదువు లేదండి, వాళ్ళకి చదివే లేదు. ప్రభువును కనుగొనడానికి చదువుతోనూ కులాలతోనూ మతాలతోనూ పని లేదండి. దేవుని వాక్యాన్ని బట్టి వారు రాగలిగితే చాలు, వాళ్ళు కనుగొంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి స్తోత్రం చేస్తూ వెళ్ళిపోయినారండి. దేవునికి స్తోత్రం చేస్తూ తర్వాత లూకాసు వార్తలోనే మొదటి అధ్యాయంలోనే మరి 2వ అధ్యాయంలోనే 13వ వచనం. వెంటనే ఆ సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక. వెంటనే ఆ దూత ఆ మాట చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహము ఏమన్నారంట? పరలోక సైన్య సమూహం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు. ఏమా మనం విశ్వాస జీవితంలో ఉంది ఈ మాట చెప్తున్నాడు కదా, పరలోక సైన్య సమూహం అబద్ధం కాదు కదా. మీకు సమాధానం ఉందా? సమాధానం ఉందా? ఆ సమాధానం లేకపోతే క్రిస్మస్ లేదు ఇంకా. ఏమండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద అంటే ఆయనకి ఇష్టలు కాని వారు కూడా ఉన్నారా? ఏమండి? కాబట్టి ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎందుకు పరలోకంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ? ఆయనకి ఇష్టలైనటువంటి వారు రక్షింపబడుతున్నారు కాబట్టి. ఆయనకి ఇష్టలైన వారిని వాళ్ళ కొరకు చనిపోయి తిరిగి లేవడానికి దేవుడే క్రీస్తుగా లోకంలో పుట్టినాడు కాబట్టి మహిమ ఎక్కడ? సర్వోన్నతమైన స్థలాల్లో. అంటే ఆయనకు మనుషుల పైన, ఆయన మనుషుల పైన ఎంత ప్రేమను చూడండి. ఆయన సృష్టించినప్పుడు కాదండి, ఆయనకి ఇష్టలమైన మనుషులకు భూమి మీద దేవుని సర్వోన్నతమైన స్థలములలో ఆయన ఎందుకు మహిమ? నీవు రక్షింపబడతావని, నీకు కృప కలుగుతుందని, నీవు పాపం నుండి విడిపించబడతా. అందుకని మహిమ, దేవుని కార్యము నెరవేరబోతుంది. అందుకనే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన, జాగ్రత్తగా గమనించండి, మనుషులందరికీ కాదు, ఆయనకి ఇష్టలైన. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియులారా, మనం ఎవరమంట? ఒక పెద్ద సెలబ్రిటీకి మనం ఇష్టలమైతే ఎంత గొప్పగా చెప్పుకుంటాం, కానీ మనం ఎవరికి ఇష్టలమంట? ఆ ఇష్టలం కాబట్టే నిన్ను వెదకి రక్షించినాడు. ఆయనకి ఇష్టలం కాబట్టే ఏదో ఒక రకంగా ఇక్కడికి మనల్ని నడిపిస్తున్నాడు. ఆయనకి ఇష్టలం కాబట్టే ఇంతకాలం మనం ఎట్లాంటి జీవితం జీవించినా ఆయన ఓపికగా కృప చూపుతూ నడిపిస్తూ ఇక్కడికి నడిపించినాడు. ఆయనకి ఇష్టడు కాకపోతే మనము ఏ రోజు వ్యతిరేకమైన జీవితం జీవించుతామో ఆ రోజే మనలను కొట్టివేసిండేవాడు. ఈరోజు ఇక్కడ ఉన్నామంటే అర్థం ఏంటో తెలుసిన? ఎంత భాగ్యం అండి. ఈ ధన్యకరమైన వచనం వినడంలో ఎంత కృప ఉందండి. ఆయనకి ఇష్టలమైన మనుషులకు భూమి మీద సమాధానం. బాబా తర్వాత ఏం రాయబడిందో చూడండి, 2వ అధ్యాయం 15వ వచనం. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు వాళ్ళు వెంటనే వీళ్ళేం చేశారు? ఇంకా త్వరగా దేన్ని చూడ్డానికి? ఎస్ పిల్లరా, మనము అలాగున్న ప్రభువుని చూడ్డానికి మందిరానికి వస్తున్నటువంటి వారుగా మనం ఉంటున్నామా? మంచిది.
అయితే మనకు సమాధానం ఉందో లేదో, మనం ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని దేవునికి వాళ్ళు స్తోత్రం చెల్లించారు కదా, నిజంగా ఆ సమాధానం మనకుందా? ఒకవేళ ఉండి మనకు తెలియకోకుండా ఉన్నామా? ఇది కూడా మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చదివినటువంటి వాక్య భాగానికి మనం వద్దామండి. 7వ అధ్యాయము 11వ వచనం. వెంటనే ఆయనను ఒక ఊరికి పిలుచుకుని సార్ ఏం చేసినాడంటే, అంతకంటే ముందు ఒక శతాధిపతికి దాసుడు, ఆ దాసుడు జబ్బున పడి ఉంటుండగా శతాధిపతి వేడుకుంటున్నాడు. ఎవరిని? అయ్యా ప్రభుని తీసుకురండి, నా శతాధిపతి బాగుపడతాడు. ప్రభు వస్తున్నాడు. వద్దు, నేను అధికారిని, నాకు తెలుసు అధికారం ఎట్లుంటుందో. నా మాట చెప్తే 10 మంది రమ్మంటే వస్తారు, 10 మంది ఆయన ఎవరు? సర్వాధికారి. ఆయన ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఒక్క మాట అక్కడ చెప్తే నా దాసుడు. ఈ విశ్వాసాన్ని చూసి ప్రభు ఆశ్చర్యపోయాడు. వెంటనే, కానీ ప్రభు ఏం చేసినా తెలుసునా, అక్కడ చాలాసేపు వెయిట్ చేసిందల్లా. ఎందుకంటే ఆ అధికారి బాగా ఉన్నటువంటి వాడు, మంచి విందు చేస్తాడేమో కదా, అక్కడే ఉండిందల్లా. ఎవరు? వెంటనే ఏం చేస్తున్నాడు ఆయన అంటే, ఆయన మనుషుల కొరకే చేస్తున్నాడు, కానీ తన కొరకు చేయడం లేదు. మన కొరకు చేసి ఉంటే ఏమ్మా మా ద్వారా బాప్తిజం పొంది ఉన్నావు, మరి ఇంటికి వచ్చి చేతులు పిసుకుంటుంటారు, ఎందుకు మీరేమన్నా ఇస్తే మేము పోతామని. అంటే ఎవరి కోసం చేసినట్టు? మనము మనుషుల కొరకు. ప్రభు అధికారి కోసం కాదండి, ఆయన మనుషుల పట్ల ఆయనకున్న దయను బట్టి చేస్తున్నాడు. ఈయన అధికారని, ఆయన అధికారం లేనోడని కాదండి. వెంటనే అక్కడి నుంచి ఆ కార్యం అట్లే నిలిచి ఉండేలాగున అక్కడి నుంచి బయలుదేరినాడు. వెంటనే అనే మాట రాయబడి, వెంటనే ఆయన ఎక్కడికి వచ్చినాడు? నాయన ఒక గ్రామానికి వచ్చినాడు. అంటే ఒక విధవరాలి కుమారుడు చనిపోయి, మరి ఈ శతాధిపతికి వర్తమానం ఇవ్వడానికి దాసులు ఉన్నారు. ఇట్లా నా దాసుడు అనారోగ్యంగా ఉన్నాడని. ఈ విధవరాలు మామూలు వ్యక్తి, పేద విధవరాలు. ఈమెకు ఎవరున్నారు? ఈమె మాట ఎవరన్నా వింటారా? పోయి నా కొడుకు చనిపోతున్నాడు చెప్పండి అంటే ఎవరన్నా పోయి చెప్తారా? మరి అది ప్రభుకి ఎట్లా తెలిసింది? అది ప్రభుకి. అందుకనే ఆయనకిష్టులైనటువంటి వారు. ఇదండి, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇప్పుడు మనం ఈ చదివినటువంటి వాక్య భాగంలో ఆ ఊరు పేరు రాయబడింది. ఆ ఊరి పేరు ఏం రాయబడలేదు? ఆ విధవరాల పేరు రాయబడలేదు. ఎందుకు రాయబడలేదు? ఇవి చాలా చూస్తాం మనం దేవుని గ్రంథంలో. ఎందుకు రాయలేదు? ఆమె పేరు, ఆమె కుమారుడి పేరు రాసి ఉంటే అది వాళ్ళకి సంబంధించిందే. ఆ పేర్లు రాయబడలేదంటే ఎవరికి సంబంధించింది? అది మనందరికీ సంబంధించింది. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది ఏమనంటే, ఆ కుమారుడు చనిపోయినాడు కదా, అప్పుడు ప్రభు పోయినాడు కదా, మరి మా పిల్లలు కష్టపడుతుంటే ఎందుకు ప్రభు రాడు అని మీకు అనుమానం రాస్తుంది. ఇది ఆత్మీయంగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేసిన ఒక భాగం మాత్రమే. దీంట్లో మనం ఏం చూడాలా? ఆత్మీయంగా అర్థం చూసుకోవాలి. పైన కూర్చొని బాగుంటది ఏమ్మా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అంటే కాళ్ళ నొప్పులతో అల్లాడుతున్నామని పైన కూర్చోమంటున్నానమ్మా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం గమనిద్దాం, వాళ్ళ పేర్లు రాయబడలేదు. అంటే ఎవరికి? అందరికీ. ఏమండి, మా ఊరి పేరు ఇది, మాది అనంతపూర్ అంటే ఎవరికి? అనంతపూర్ వాసులకు. ఆ ప్రాంతానికి పేరే లేదనుకోండి, అది ఎవరిది? అందరిది. ఇది మనందరికీ సంబంధించిన అంశం అండి. చూడండి, ఆ విధవరాలు ప్రభువుకు ఇష్టురాలు. అందుకనే ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఆమె ఇప్పుడు ఎట్లా ఉంది? సమాధానం లేకుండా ఉంది. ఆమె ఎవరంట? విధవరాలు. తర్వాత ఆమెకు ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడు ఏమైనాడు? చనిపోయినాడు. అంటే ఆమెకి ఏం లేదు, ఇంకా నిరీక్షణ లేదు. ఇంకా ఒకవేళ భర్త ఉండింటే ఇంకొక పిల్లోడు పుడతాడు అనడానికి వీలు, కానీ ఆమెకి ఏం లేదు, నిరీక్షణ లేదు. ఇంకా
ఆ కుమారుడు చనిపోయిన తర్వాత ఆమె ఆలోచన ఎట్లా ఉండిండవచ్చును చెప్పండి మీలో ఎవరైనా. ఆ కుమారుడు చనిపోయిన తర్వాత ఆమె ఆలోచన ఎట్లా ఉండిండవచ్చును? ఆ? అవునా కదా? ఇంకా కుమారుడే లేకపోతే నేనేం చేయాలి? ఇంకా బెటర్ టు కమిట్ సూసైడ్, అంతే కదా? చనిపోతే మేలు కదా. ఎందుకు ఎవరి కోసం బతకాలా? నాకు భర్తనా? భర్తలే. నేను యవనస్తురాలనే కాదు, నేను ఎవరు విధవరాలని. కాబట్టి నాకున్న ఒకే ఒక కుమారుడు చనిపోయాడు, నేను ఎందుకు బతకాలా? ఆమెను చూశాడండి ప్రభు. అందుకనే వెంటనే నడుచుకుంటూ ఎక్కడికి వస్తున్నాడు? ఆయన. ఆమె ఎవరు? ఆయనకి ఇష్టం. ఆయనకి ఇష్టలైనటువంటి మనము ఏ స్థితిలో నీవు ఉన్నా ఆయన నిన్ను గమనిస్తున్నాడు అని ఈ ఉదయకాలం తెలుసుకొని ప్రభుకు స్తోత్రం చెల్లించండి. మనందరి కోసమే ఈ మాట రాయబడింది, లేదంటే వాళ్ళ పేర్లు రాసినట్టువే. కాబట్టి వెంటనే ఆయన గ్రామానికి వచ్చేటప్పటికి ఎందుకు అంత స్పీడ్గా వచ్చినాడు? ఎందుకు అంత స్పీడ్గా వచ్చినంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఎక్కడున్నారు? వాళ్ళు ఊరి గవిడి, అంటే అర్థమేమి? శ్మశానమే. అక్కడ ఏం చేయాల? అక్కడికి ఆ టయానికి చేరుకున్నాడండి. ప్రభునందు మన జీవితంలో కొన్ని కార్యాలు కొంత ఆలస్యం కావచ్చును, అది ఏ కార్యమైనా ప్రభుకు మహిమకరమైన కార్యమే. ఇది మనం గమనిద్దాం. చాలు, నా జీవితంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను ఎవరిని? ఆయనకి ఇష్టరాలని. ఆయనకి చాలా, ఆయనకి ఇష్టరాలైతే చాలు, నాకు ఏది అక్కర్లేదు. ఈ మాటతో ప్రభువుకు మనం స్తోత్రం చెల్లించే వాళ్ళుగా ఉండాలి. ప్రభువా, నాకు ఇంకా ఇది చేయలేదు ప్రభువా, నాకు ఇంకా ఇది రాలేదు ప్రభువా అంటుంటే మనం ఏం చేసే వాళ్ళము? స్తోత్రం చెల్లించే వాళ్ళము కాదు. ఆయనకి ఇష్టలుగా ఉండాలండి. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఆమె స్థితిని గమనించినటువంటి ప్రభువు ఈ ఉదయకాలం మన స్థితిని కూడా గమనిస్తున్నాడని. నీ స్థితి అంతా తెలుసును, నీ తల వెంట్రుకల్లో నీ స్థితి అంతా తెలుసును, కానీ ధైర్యపరిచేవాడు ఎవరు? ఆయన. మనకు కొంతమందికి మనకు కొంతమంది అంటే ఇష్టం ఉండదు, కానీ ఆయనకు మనమంటే ఇష్టంగా ఉన్నాడు. కాబట్టి ఆ స్థలానికి ఆయన చేరుకున్నాడండి. ఆయనే అంత సమయాన్ని పాటిస్తుంటే మనం ఏం చేస్తాం? ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోం. అవునండి, మధ్య మధ్యలో లేచి వెళ్ళిపోతాంటాం, వాక్యం పోగొట్టుకుంటుంటాం. కాబట్టి అక్కడికి వచ్చి ఆమెను ఏం చేసినాడంట? అమ్మా, ఏడవవద్దు. ఎంత కనికరపడ్డాడండి ప్రభు. ఏడవద్దు. ఆమెనే కాదండి, అదే కనికరం మన పట్ల చూపిస్తున్నాను అని తెలియజెప్పడానికే ఇది గ్రంథస్థం చేయబడింది. అమ్మా, ఏడవద్దు అని పాటను పుట్టగా వాళ్ళు నిలిపివేశారండి. నిలిపివేసినప్పుడు చిన్నవాడా లెమ్మని నీతో చెబుతున్నానగా చిన్నవాడు ఏం చేసినాడంట? లేచి నిరీక్షణ లేనటువంటి ఆమె జీవితంలో ప్రభు నిరీక్షణ కలగజేసినాడండి. ఆమె కుమారుడు లేచినాడు. సరే, చనిపోయినాడు. ఎవరు చనిపోయినారు? ఆమె కుమారుడు చనిపోయినాడు. ఇప్పుడు తిరిగి లేచినాడు. ఎవరికి సొంతం? అవునా కదా? ఆయన ఇష్టం వచ్చినట్టు తీసుకో, కానీ ఎవరికి అప్ప చెప్తున్నాడు? ఆమెకు అప్ప చెప్తున్నాడు. అందుకనే ఆమెకు చదవండి అన్నమాట. నీతో చెబుతున్నానగా ఆ చనిపోయిన వాడు తెచ్చి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించెను. ఆమె జీవితంలో ఏం కలిగిందండి? ఆమె జీవితంలో సమాధానం కలిగిందండి. ఇది భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు ఈ సమాధానాన్ని నీవు నేను మనం అనుభవిస్తున్నామా? ఎట్లనో ఆలోచన చేసుకున్నాం. మంచిది. మనం కూడా ఉదయము ఆరాధనలో మనం ధ్యానం చేసినట్లు సమాధానం లేని వారం, చీకట్లో ఉన్నటువంటి వారం, నిరీక్షణ లేనటువంటి. ఆమె చీకట్లో ఉంది, నిరీక్షణ లేదు, ఉన్న కుమారుడు చనిపోయినాడు. మనం కూడా అటువంటి స్థితిలోనే ఉన్నాం. ఆమె కంటే భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం.
నిత్య నాశనమే మనకు. మనం కూడా ఆమె చనిపోవడానికి సిద్ధపడిందేమో కానీ మనం చనిపోవడానికి కూడా లేదు. ఎందుకు? ఆల్రెడీ చచ్చిపోయినటువంటి వారం మనం. అవునండి. అందుకనే మన తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించి. ఆయన ఏం చేశాడంట? చూడండి, మళ్ళా చెప్తున్నాను. పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, అందరు కాదండి, ఆయన యందు విశ్వాసముంచిన ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. అంటే అర్థమేమి? ఆయన మనం ఎప్పటికీ నశించిపోకుండా ఉండాలంటే ఆయన మన దగ్గర ఎప్పుడుండాలా? ఆమె జీవితంలో, ఆ నాయన అనే విధవరాల జీవితంలో ఏడవకూడదంటే ఆ కుమారుడు ఎట్లుండాలా? ఎప్పుడు? అప్పుడు ఆమె సమాధానం. మనం కూడా నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? అయిదండి మన భాగ్యం. ఆయనను అనుగ్రహించను. ఇప్పుడు మనకేం కలిగింది? సమాధానం. ఎప్పుడైతే మనకు సమాధానం కలుగుతుందో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఎందుకంటే భూమి మీద ఆయన కిష్టులైన వారికి ఈ సమాధానం కలిగింది. ఈ సమాధానం కలగలేకపోతే ఇప్పుడు చెప్పండి, నిజమైన క్రిస్మస్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందండి? డెకరేషన్లలో ఉందా? చెప్పండి. స్టార్ పెట్టడంలో ఉందా? అవన్నీ మన ఇష్టాలండి. ఏమండి? ప్రియ సోదరుడా, ఆయనను అనుగ్రహించను అంటే అట్లా కొద్ది రోజులు పంపించి కొద్ది రోజులు రా, నాకు టైం అయిపోయింది, రా నువ్వు రా అని అట్లా కాదు. నీ జీవిత కాలం వల్ల ఆయన ఎక్కడున్నాడు? అది ఆయన ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. ఇప్పుడు ఆయన నీతో కూడా ఉన్నావు కాబట్టి నీకేం లేదు? నాశనం లేదండి, నాశించిపోవడం లేదండి. అదండి. కనుక ప్రభునందు పిల్లరా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇది గ్రంథస్థం చేసి మనతో మాట్లాడుతాను. ఇప్పుడు చూడండి, ఆ చిన్నవాడు లేచి మాటలాడసాగాను. తల్లికి ఎంత ఆదరణ కలిగి ఉంటుందండి, ఎంత నెమ్మది కలిగి ఉంటుందండి, ఎంత నిరీక్షణ ఆమె జీవితంలో కలిగిందండి. కుమారుడు లేచి మాట్లాడుతున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి పాపముల కొరకై, మనం కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు. ఆయన మన పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన కూడా మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడుతున్నాడా లేదా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలము నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినుల అంతమందు కుమారుని ద్వారా మనతో మనతో ఆయన మాట్లాడినాడు. ఏమండి? ఆయన మాట్లాడుతూ ఉంటుండగా తల్లికి ఎంత ఆదరణ కలిగిందో మనకు ఆయన కుమారుడుగా అనుగ్రహింపబడ్డాడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడిను. ఎవరికి? మనకు. మన కుమారుడు మనందరి పాపముల కొరకై చనిపోయి తిరిగి లేవగా ఆయన మాట్లాడుతుంటుండగా మనకేం కలుగుతుందంట? నెమ్మది, ఆదరణ, సమాధానం. ఇదంటే నిజమైన క్రిస్మస్ పండుగ. కనుక ప్రభునందు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఆయన వాణిని ఆ తల్లికి అప్పగించెను. ఆ తల్లి దగ్గర ఉన్నంత కాలం తల్లికి ఎంత సమాధానం అండి. మనకి ఇంకా సమాధానం లేని వారు ఎవరైనా ఉన్నారా? ఈ ఉదయకాల సమయం నిన్ను ప్రేమించి నీ కొరకు మరణించి తిరిగి లేచిన నీ ప్రభును
ఆయన నీకు అప్పచెప్పుతుంటుండగా నువ్వేం చేయాలా? అంగీకరించు. నాకు సంబంధం లేదు కదా, నాకు ఈ పిల్లోడొద్దు, నాకు పాత పిల్లోడే కావాలా అని ఏమని అడిగితే తల్లి లేదండి. ఇప్పుడు నూతన జీవం కలిగినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఈరోజు నీవు అంగీకరిస్తే నీ జీవితంలో నశించిపోవడం అన్నది ఉండదండి. ఇది మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు చేయబోయే కార్యాన్ని లూకా భక్తుడు ముందుగానే ఆ విధంగా తెలియపరిచినాడు. ఇప్పుడు మనమందరము రక్షింపబడిన వారు, మనతో కూడా మన ప్రభు ఉన్నటువంటి వాడు కనుక ఆయనను కలిగి ఉండి మన ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తూ ఆయన కొరకు మనము జీవిద్దాం. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో ఉన్న పీటర్ ప్రార్థనతో ముగిస్తాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు నా ప్రభువా. నిజమైన తండ్రి, మమ్మల్ని ప్రేమించిన తండ్రి, శత్రువుల చేతిలో నుండి విడిపింపబడుటకును మా జీవిత కాలం అంతయు నిర్భయులమై మీ సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఉండు నిమిత్తమైన తండ్రి, మీరు మా కొరకు రక్షకుడుగా అరుదించినందులకై మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములను చెల్లిస్తున్నాము తండ్రి. ఆనాట నా తండ్రి కాపరులతో ఆ దూత చెప్పిన విధముగా నా తండ్రి ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నా తండ్రి, మీరు మాకు రక్షకుడుగా ఈ లోకంలో జన్మించుటయు మమ్మల్ని రక్షించుటయు అన్ని సంతోషముల కంటే మహా సంతోషకరమైన తండ్రి, ఇంత గొప్ప సంతోషమునకు మమ్మల్ని పాత్రులుగా చేసి గొప్ప సమాధానము చేత మమ్మల్ని తృప్తిపరిచిన వాడా మీకు స్తోత్రములు నా తండ్రి. దేవా, మాకు వారికి ఆనువాలు చూపిన విధముగా నా తండ్రి, మీరు మా కొరకు పుట్టినది మా పాపముల కొరకే చనిపోవుట అన్న గొప్ప ఆనువాలు మాకు అనుగ్రహించి మా పాప భారం అంతటినీ తీసివేసి మా శాపం అంతటినీ తీసివేసి మీ మరణము ద్వారా నా తండ్రి మాకు గొప్ప విమోచనను మీరు కలుగ చేసిన ప్రభువా, మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములను చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, వారు పాడిన విధముగా నా తండ్రి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము నా తండ్రి. మా సమాధానమే మీకు మహిమ, మా యొక్క క్షేమమే మీకు సంతోషముగా నా తండ్రి మేము లేఖనముల యందు చూచి ఉన్నాం. అందును బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములను చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ఏ అర్హత ఏ యోగ్యత లేని మమ్మలను నా తండ్రి మీకు ఇష్టలుగా చేసుకున్నందులకై మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఆ విధముగా మాకు మీరు అనుగ్రహించిన సమాధానమును బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములను చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ పరిచర్య భాగములో నా తండ్రి నన్ను ఊరికి మీరు వెళ్ళినప్పుడు నా ప్రభా పేద విధవరాలు నా తండ్రి ఒక్కగానొక్క కుమారులను కోల్పోయిన తండ్రి సమాధానము లేనిదై, నెమ్మది లేనిదై, శాంతి లేనిదై కృంగిపోయినటువంటి ఆమెను చూచి నా తండ్రి మీరు కనికరపడ్డారు నా తండ్రి. కనికర పూర్ణుడా మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములను చెల్లిస్తున్నాం తండ్రి. మా పాప శాపములను బట్టి కూడా నా తండ్రి మేము సమాధానము లేని వారుగా, నెమ్మది లేని వారుగా, శాంతి లేని వారుగా మేము మరణఛాయలో కూర్చి ఉండుగా నా తండ్రి మీరు మమ్మలను చూచి నా తండ్రి మీరు మాపై కనికరపడ్డారు నా తండ్రి. మీరు మాపై చూపిన కనికరముకై నా తండ్రి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములను చెల్లిస్తున్నాను నా తండ్రి. ఆ కనికరమును బట్టే నా తండ్రి మీరు పేద విధవరాల దగ్గరికి వచ్చారు. ఆ కనికరమును బట్టే నా తండ్రి ఆ పాడను ముట్టారు. ఆ కనికరమును బట్టే నా తండ్రి మరణించి ఉన్న తన కుమారుడిని నా తండ్రి మీరు మరలా బ్రతికించి తన తల్లికి అప్పచెప్పి ఉన్నారు నా తండ్రి. ఆ విధముగా మీరు మాపై కనికరము చూపి నా తండ్రి నిత్యము మమ్మల్ని బ్రతికింపజేసిన తండ్రి మాకు మీరు తోడుగా నీడగా అండగా ఉండి మాట్లాడుతూ నా తండ్రి మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నారు ప్రభువా, మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములను చెల్లిస్తున్నాం. విన్న ఈ లేఖన భాగములను మా వినికిడిలో దీవించి ఆశీర్వదించి వాక్యానుసరణంగా బహుగా ఫలించి మీకు ఇష్టలుగా నా తండ్రి మరింత బలముగా ముందుకు సాగున్నట్లు మీ కృప చేత మమ్మల్ని బలపరచండి తండ్రి. మీ స్తోత్రం. వాక్య పరిచర్య చేసిన మీ దాసుని బలపరచండి. మీ కృపలో మరింత మహిమగల మీ పరిచయలో ముందుకు సాగున్నట్లు మీరు ఆరోగ్యం క్షేమం అనుగ్రహించడం కూడా మొరపెడుచున్నాం తండ్రి. మీ స్తోత్రాలు. నా తల్లి చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వాక్యం విన్న అందరినీ బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములను చెల్లిస్తున్నాం.
అందరికీ బలమును ఆరోగ్యాన్ని క్షేమాన్ని అనుగ్రహించి మీ కృపలో బలంగా వర్తిలో చేయమని కూడా మొరపెడుచున్నాం. నిన్నటి దినాన బ్యాప్తిజం తీసుకున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ బట్టి కూడా మీకు స్తోత్రాలు. బిడ్డలందరూ అపోస్తుల బోధ వినుటయందును, నాకన్నా సహవాసములను, రొట్టె విరుచుటయందును, ఎడతెగక ప్రార్థన చేయటయందును నిత్యము సాగున్నట్లుగా నూతనంగా బ్యాప్తిజం పొందిన ప్రతి ఒక్కరిని మమ్మల్ని అందరినీ ఆ విధముగా బలపరిచిన తండ్రి మీకు మహిమకరంగా నడిపించమని ప్రార్థన చేస్తూ మరొకసారి స్తుతి మహిమ ఘనత ప్రభావాలను నిరంతరం మీకే అర్పిస్తూ ఈ మా ప్రార్థనలన్నిటినీ ప్రియ రక్షకుడు విమోచకుడునైనా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. Benar.